హాయ్ గైస్, మలయాళం థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజిలర్ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ మూవీని ఇప్పటికే థియేటర్లో చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఏడాది జనవరి 11 రిలీజ్ అయిన మలయాళ థ్రిల్లర్ అబ్రహం ఓజిలర్ మూవీ ఓటీటీలో రానుంది. ఇప్పటికీ ఈ మూవీ కొన్నిసార్లు వాయిదా పడిన డిజిటల్ ప్రీమియర్స్ మొత్తానికి మార్చి 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళంలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించిన అబ్రహం ఓజిలర్లో సీనియర్ యాక్టర్ జయరాం హీరోగా నటించారు. ఇక ఈ సినిమాలో ముమ్మట్టి సీరియల్ కిల్లర్గా నేడు సెట్స్లో కనిపించారు. దాదాపు 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్స్ ఆఫీస్ వద్ద 40 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ థియేటర్లో ఆడియన్స్కు బాగా నచ్చేసింది. మరి ఓటీటీలో ఆడియన్స్కు క్రైమ్ జోనర్కి ఇష్టపడే వారికి ఎలాంటి థ్రిల్ ఇస్తుందో చూడాలి. మరి ఈ సినిమాలో అబ్రహం ఓజిలర్ అనే ఐపీఎస్ ఆఫీసర్గా హీరో జయరాం నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ మూవీ యొక్క కథ విషయానికి వస్తే అబ్రహం ఓజిలర్ అతనే జయరాం భార్య పిల్ల అనుకోకుండా మిస్ అవుతారు. వారు కనిపించకుండా పోయినా తన పక్కన ఉన్నట్లు ఓజిలర్ ఊహించుకుంటారు. వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలు గురవుతుండడం, వారి వద్ద హ్యాపీ బర్త్డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరకడం, ఆ హత్యలు వెనుకున్న ట్విస్ట్లు ఓజిలర్ అనే పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు, అలెక్స్ అతనండి ముమ్మట్టి సీరియల్ కిల్లర్గా మారడానికి వెనుక కారణం ఏంటి, సుజాన్ అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆ మరణానికి కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో తెలియాలంటే అబ్రహం ఓజిలర్ సినిమా చూడాల్సింది. ఈ మూవీకి మిథన్ థామస్ దర్శకత్వం వహించారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.